హలో అండి. నా పేరు సురేష్ అండి. మనం ఇప్పటివరకు పైథాన్‌లో ఫండమెంటల్స్ అవని, ఫంక్షన్స్ ఎలా రాయాలి, అలాగే ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామ్‌లో మెథడ్స్ ఏంటి, వాటి కాన్సెప్ట్స్ ఏంటి, ఇలా రకరకాలుగా మనం నేర్చుకున్నామండి. సో, మాక్సిమం కోడింగ్ పార్ట్‌లోకి వచ్చేసరికి మెయిన్ కాన్సెప్ట్స్ అన్నీ కూడా నేను చెప్పేసాను మీకు. ఓకే. అయితే ఇప్పటికీ కూడా చాలామంది బిగినర్సు కొన్ని కామెంట్స్ చేస్తున్నారండి నాకు. ఎలా అంటే వేరియబుల్స్ గురించి కామెంట్స్ చేస్తున్నారండి. అంటే నేను కూడా ఇనిషియల్గా ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేశానండి. నేను నేర్చుకునేటప్పుడు కూడా ఒక వేరియబుల్ తీసుకున్న తర్వాత ఇది ఎందుకు తీసుకుంటున్నావు అనే కాన్సెప్ట్ అనే క్వశ్చన్ ఉంది చూసారండి, అది మైండ్లో రేజ్ అవుతుంది అనమాట. అదేమో మనకు అర్థం కాదు, కానీ ముందుకెళ్ళిపోతుంటాం ప్రోగ్రాంలో. సో అలాంటి వాళ్ళకి నేను ఈరోజు మీకు వేరియబుల్స్ గురించి మీకు అర్థమయ్యేలాగా ఇంకొక రకంగా చెప్దామని చెప్పేసి నేను ఈ వీడియో స్టార్ట్ చేశానండి. ఓకే అండి. సో స్టార్ట్ చేద్దాం మనం. సో ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ మనకు తెలియంది ఏంటంటే అండి, మనం ఒక వేరియబుల్లో బూలియన్ తీసుకున్నప్పుడు చాలా కన్ఫ్యూజ్ అవుతామండి. అక్కడ ఏం జరుగుతుందో మనకు తెలియదు బూలియన్ తీసుకున్నప్పుడు. ఓకే. కానీ ఏదన్నా ఒక ఇంటిజర్ తీసుకున్నాం అనుకోండి, అలాంటప్పుడు పర్లేదు. అలాంటిదప్పుడు ఏం జరుగుతుందో అనేది మనకు తెలిసిద్ది. బట్ బూలియన్ తీసుకున్నప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది అనమాట. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది అని అనుకుంటాం అనమాట. సో అలాంటిది ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మీకు చెప్తానండి ఈరోజు. సో నేను ఇక్కడ ఒక వేరియబుల్ తీసుకుంటున్నానండి. నెంబర్ ఈక్వల్ టు ఓకే ట్రూ అని చెప్పి ఒక బూలియన్ ఇచ్చానండి. సో నేను ఇక్కడ ట్రూ అనే నెంబర్కి ఒక డిఫైన్ చేసేసాను అనమాట. ఓకే. సో ఇప్పుడు ఒక చిన్న ఫంక్షన్ రాస్తాను. ఎలాంటి ఫంక్షన్ అంటే మనం 1 to 100 నెంబర్స్ని ప్రింట్ చేసేలాగా రాద్దామండి. ఓకే. సో దాంట్లోనే ఈ బూలియన్ ఎలా యూజ్ చేయాలన్న విషయాన్ని మీకు చెప్తాను నేను. సో ఇక్కడ వైల్ నెంబర్ అని రాసి ఫర్ లూప్ రాస్తున్నానండి. ఎందుకంటే మనం నెంబర్స్ని జనరేట్ చేసేయాలి కదా. సో ఫర్ I ఇన్ రేంజ్ 1,100 + 1. ఓకే. సో 100 + 1 నెంబర్స్ని క్రియేట్ చేయమని చెప్పేసి నేను ఫంక్షన్ రాశానండి. అయితే ఇక్కడ ఒక లాజిక్ రాస్తాను. ఎలాంటి లాజిక్ అంటే ఇఫ్ I మోడ్యులస్ 3 ఓకే =0 ఆర్ I మోడ్యులస్ 5 =0. ఓకే. ఈ రెండు కండిషన్స్ ఒకవేళ కానీ నెంబర్స్లో వస్తే, అంటే ఏ నెంబర్ అయినా సరే 3తో డివిజిబుల్ అయితే 1 to 100 నుంచి, ఏ నెంబర్ అయినా 5తో డివిజిబుల్ అయితే, ఓకే, ఆ రెండు నెంబర్ అదవని ఇదవని ఏదన్నా అవని. ఓకే. సో ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు ఇప్పుడు చూడండి, మీకు నేను వేరియబుల్ని ఎలా యూజ్ చేయాలన్న విషయాన్ని ఇక్కడే చెప్తున్నాను మీకు. నేను ఇప్పుడు ఏం చేస్తున్నానండి, వైల్ నెంబర్ అంటున్నా. నెంబర్ అనేది ట్రూలో ఉంది. సో ట్రూలో ఉన్నంతసేపు మనకి ఈ లూప్ ఏదైతే ఉందో జరుగుతూ ఉంటుంది అనమాట అండి. ట్రూలో ఉన్నంతసేపు అంటే ఈ వైల్ లూపు రన్ అవుతూ ఉంటుంది, ఈ ఫర్ లూపు రన్ అవుతూ ఉంటుంది. సో మనం ట్రూలో ఉన్నంతసేపు. బట్ నేను ఈ కండిషన్ వచ్చినప్పుడు ఈ యొక్క వేరియబుల్ ఏదైతే ఉందో నెంబర్ అనేది ఈ బూలియన్ టైప్ డిఫైన్ చేస్తాను కదండి, దాన్ని నేను ఏం చేస్తానంటే నెంబర్ ఈక్వల్ టు ఫాల్స్ అని చెప్పేసి చెప్తారండి. సో ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే ఇలాంటి రెండు కండిషన్స్ వచ్చినప్పుడు మనకి, ఓకే, ఈ రెండు కండిషన్స్ అంటే ఒక 1 to 100 నెంబర్స్ వచ్చినప్పుడు ఎదర్ 3తో డివిజిబుల్ అయిన ఏ నెంబర్ అయినా సరే, ఎదర్ 5తో డివిజిబుల్ అయిన ఏ నెంబర్ అయినా సరే, ఓకే, దాని రిమైండర్ 0 వస్తే, ఓకే, అప్పుడు నెంబర్ని ఫాల్స్ చేసేయమని చెప్పేసి నేను ఇలాగిస్తున్నాను అనమాట. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ కండిషన్స్ వచ్చినప్పుడు మనకి ఇది వర్కౌట్ అవ్వేలాగా చేయమంటున్నాను అనమాట. ఫాల్స్ అంటే ఏంటి, మనకు ట్రూ అన్నప్పుడు ఇక్కడ చూడండి నెంబర్ ఈక్వల్ టు ట్రూ అన్నాం కదా, ట్రూ అన్నప్పుడు మాత్రమే ఈ ఫంక్షన్ రన్ అవ్వాలి. ఓకే. సో ఓకే, రన్ అయిన తర్వాత దాంట్లో ఒక లాజిక్ ఏం పెట్టాను నేను, ఈ రెండు వస్తే మాత్రం ఈ ట్రూ అనేదాన్ని ఫాల్స్ చేసేయమన్నా. చేసిన తర్వాత ఫాల్స్ చేశాను అని అంటే ఆ నెంబరు నాకు ఇష్టం లేదు తీసుకోవడం, ఇగ్నోర్ చేయమని అర్థం. అంటే ఇగ్నోర్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఎదర్ బ్రేక్ అన్నా రాయాలి లేదా కంటిన్యూ అన్నా రాయాలి. బ్రేక్ రాసామంటే 3 అనే నెంబర్ వచ్చిన వెంటనే అక్కడ ఆగిపోతుంది. కంటిన్యూ రాసామంటే ఆ నెంబర్ని ఇగ్నోర్ చేసి
5తో డివిజిబుల్ అయిన నెంబర్ని ఇగ్నోర్ చేస్తుంది, లేదా 3తో డివిజిబుల్ అయినా ఇగ్నోర్ చేసేసి ముందుకు వెళ్ళిపోతుంటుంది అనమాట. సో ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ కంటిన్యూ రాద్దాం. ఓకే అండి, కంటిన్యూ రాసి ఇక్కడ ప్రింట్ చేసాం అనుకోండి ఐ వాల్యూ, చూడండి ప్రింట్ ఐ. సో ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తానండి. చూడండి ఇదిగోండి 98 వరకు రన్ అయింది. ఇక్కడ మీరు గమనిస్తే 3 లేదు, 4 ఉంది, 5 లేదు, 7 ఉంది, 6 లేదు, 8 ఉంది, 9 లేదు, 10 లేదు. సరే, ఏదైతే 3తో డివిజిబుల్ అవుతుందో 5తో డివిజిబుల్ అవుతుందో అలాంటివి అన్నీ కూడా ఇగ్నోర్ అయిపోయింది. అయితే ఇక్కడ మీకు చిన్న క్వశ్చన్ రావచ్చు, ఎందుకు మనం ఇది ఎందుకు పెట్టాలి అసలు, ఈ నెంబర్ ఈక్వల్ టు ఫాల్స్ అనేది ఎందుకు పెట్టాలి? తీసేద్దాం ఒకసారి. తీసేస్తే కూడా ఏం జరుగుతుందో కూడా మనం చూద్దాం ఒకసారి. చూడండి ఇదిగోండి ఇలా జరుగుతూ ఉంటుంది. ఎందుకు ఇది ఇలా రన్ అయిపోతూ ఉంటుందండి తెలుసా అండి మీకు? వైల్ లూప్ రన్ అవుతూ ఉంటుందండి. వైల్ లూప్లో నేను ఏం చెప్పానండి, వైల్ ట్రూ అనమాట. యాక్చువల్లీ నెంబర్ అంటే ఇక్కడ ట్రూ అని అర్థం. ఓకే, ట్రూ ఏంటి, ఈ కండిషన్లో ట్రూ అవుతున్నంత సేపు వైల్ లూప్ రన్ అవుతానే ఉండాలి. సో ఇక్కడ నేను ఏది ఫాల్స్ అవ్వాలి అని చెప్పి రాయలేదు కాబట్టి ఈ లూప్ రన్ అవుతానే ఉందండి. సో అందువలన మనకి ఆ లూపు అలా కంటిన్యూగా రన్ అవుతుందన్నమాట. దీన్ని ఎక్కడొక్కడ ఆపాలి కదా, మరి ఆపితే ఆపాలి అని అంటే మనకి ఎక్కడొక్కడ ఏదో ఒకటి ఫినిష్ పాయింట్ ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది రాయలేదనుకోండి, చూడండి ఈ మొక్క ఈ పార్ట్నే రాయలేదనుకోండి, ఈ పార్ట్ రాయలేదనుకో ఏం జరుగుతుంది చూడండి, మళ్ళీ 1 to 100 వెళ్తూ ఉంటుంది వెళ్తూ ఉంటుంది వెళ్తూ ఉంటుంది. సో రీజన్ ఏంటి అని అంటే వైల్ లూప్ యొక్క తత్వం ఏంటంటే మనకి అంటిల్ మనం చెప్పే వరకు, మనం కంప్లీట్ అయ్యింది అని చెప్పే వరకు అది రన్ అవుతూనే ఉంటుంది అనమాట. సో అందుకని ఇక్కడ ఏం చేస్తానంటే నేను మనకి నెంబర్ ఈక్వల్ టు ట్రూ అని చెప్పి ఒక కండిషన్ రాసి, ఈ కండిషన్ కూడా ఎందుకు రాశానంటే మీకు అర్థం అవ్వాలని, అంతకంటే ఏం కాదు. సో కండిషన్ రాసి నెంబర్ ఈక్వల్ టు ఫాల్స్ అని చెప్పి ఓకే, సో కంటిన్యూ ఇచ్చి ప్రింట్ చేశాను. సో కంటిన్యూ ఎందుకు చేశానంటే ఇప్పుడు బ్రేక్ ఇచ్చాను అనుకోండి, చూడండి ఇక్కడ బ్రేక్ అని ఇచ్చాను అనుకోండి, మనకి 1 నుంచి 3 లోపే ఆగిపోతుంది. ఇది చూసారా 1 2. సో రీజన్ ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ 3 దాకా సాటిస్ఫై అయిపోయింది. సో ఫాల్స్ పెట్టాం కాబట్టి ఇంకా బ్రేక్ చేసేస్తాం కాబట్టి, కంటిన్యూ పెడుతున్నాం కాబట్టి మిగతా నెంబర్లు కూడా చెక్ చేస్తుంది. ఓకే, సో ఐ థింక్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. బట్ ఇదే సిచ్యువేషన్ని మనం ఏం చేద్దామంటే అండి, బ్రౌజర్లోకి వెళ్ళి బ్రౌజర్లో మనకి ఏమండి డెవలప్మెంట్ సంబంధించిన టూల్ ఉంది కదండి, ఆ టూల్లో అంటే పైథాన్లో మనకి డీబగ్ చేయడానికి ఒక టూల్ ఉంది కదండి, ఆ టూల్లో చెక్ చేద్దామండి. ఓకే, ట్యూటర్ ఓపెన్ చేశాను నేను. ఇప్పుడు ఈ పైథాన్ ట్యూటర్లో మనకి ఈ కోడ్ని ఇలా కాపీ చేద్దాము, కాపీ చేసి ఇందులో పేస్ట్ చేద్దామండి. సో ఇక్కడ మనకి విజువలైజ్ చేస్తే మనకు క్లియర్గా ఏం జరుగుతుందో కూడా ఇంకా బాగా అర్థమవుతుందండి. ఓకే చూడండి ఇక్కడ. సో నెక్స్ట్ క్లిక్ చేశాను, ఏం జరిగింది మనకి ఇక్కడ వైల్ లూప్ రన్ అవ్వడానికి రెడీగా ఉంది. ఓకే, అయితే ఇక్కడ మీరు గమనిస్తే ఈ రైట్ సైడు నెంబర్ అనేది ట్రూ కింద మనకి స్టేటస్ పెట్టుకుంటుంది. సో మనకి ప్రతి పైథాన్ కోడ్లో ఇంటర్నల్గా మనం ఏ కోడ్ రన్ చేసినా చిన్న స్టోరేజ్ ఉంటుందండి. ప్రతి ఒక్క కోడ్కి చిన్న స్టోరేజ్ రన్ అయ్యి ఉంటుంది అనమాట, ప్రతి దానికి ఉంటుంది. సో ఆ స్టోరేజ్లో ట్రూ అని మనకి ముందే డిఫైన్ చేసి పెట్టాం మనం. సో ఇప్పుడు వైల్ లూప్లో ఆ నెంబర్ని చెక్ చేస్తుంది అనమాట అండి. ట్రూ అయినంతసేపు మనకి ఏ ఇబ్బంది లేదు. చూడండి ఫర్ లూప్లోకి వచ్చింది, ఫర్ లూప్లోకి వచ్చి ఇప్పుడు ఒక్కొక్క నెంబర్ని ఈ ఇఫ్ కండిషన్ని చెక్ చేస్తుందండి. ఇదిగోండి చెక్ చేసింది 1లో, బట్ మనకి ఈ లాజిక్ ఏదైతే ఉందో మనకి అది పాస్ అవ్వలేదు. సో కాబట్టి అది ముందుకెళ్ళిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ చెక్ చేస్తుంది చూడండి, అదిగోండి మళ్ళీ సెకండ్ తీసుకుంది, అయితే మళ్ళీ చూసింది 2 నెంబర్ కూడా ఇచ్చింది మనకి. తర్వాత చూసారా నెంబరు ఈక్వల్ టు ఫాల్స్ అనే దగ్గరికి రెడ్ వచ్చింది, చూసారా రెడ్ యారో వచ్చింది. సో ఇప్పుడు మీరు ఇక్కడ గమనిస్తే రైట్ సైడు నెంబర్ అనేది ఫాల్స్ అయిపోతుంది, చూసారా ఇదిగో ఫాల్స్ అయిపోయింది. సో ఫాల్స్ అవగానే నెక్స్ట్ ఈ లూప్ని కట్ చేసామని అర్థం అండి. మనం ఫాల్స్ అయింది అంటే లూప్ని కట్ చేసాం, అంటే లూప్ని ఆపేసాం. సో ఆపేసిన తర్వాత నేను ఏం చేయాలి అని రెడ్ యారో నెక్స్ట్ లైన్లో అడుగుతుంది అనమాట బ్రేక్ని. సో నేనేం చేస్తాను, బ్రేక్ అని ఇచ్చాను కాబట్టి ఆగిపోతుంది. ఇన్కేస్ నేను కంటిన్యూ అని ఇచ్చాను అనుకోండి, మళ్ళీ పైకి వెళ్ళి ఫర్ లూప్లో మళ్ళీ నెంబర్ తెచ్చుకుని మళ్ళీ ఇఫ్ కండిషన్ లాజిక్ని చెక్ చేసుకుని అప్పుడు ప్రింట్ చేస్తూ ఉంటుంది అనమాట.
ఓకే, ఐ థింక్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి కమెంట్ చేయండి, ఇంకో విధంగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఓకే, సో ఇప్పుడు బూలియన్ వేరియబుల్ ఇస్తే ఏం చేయాలన్నది విషయం మనకు అర్థమైంది. ఇప్పుడు ఒక నెంబర్ది కూడా మీకు చెప్తానండి. ఓకే, సో అంటే ఒక 0 అనో లేకపోతే వేరే ఏదైనా డిఫైన్ చేస్తుంటాం కదా మనం. ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ ఇక్కడ ట్రూ ఇలాగే ఉంచుదాము, టోటల్ ఈక్వల్ టు 0 అని చెప్పేసి డిఫైన్ చేస్తాం. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే అండి, ఇప్పుడు రేంజ్ ఫంక్షన్లో ఏవైతే ఉన్నాయో ఇక్కడ 100 తీసుకొద్దు, మనం 10 వరకే తీసుకుందాం. ఓకే, సో ఈ రేంజ్ ఫంక్షన్లో 1 నుంచి 10 లోపు ఈ కండిషన్ ఏదైతే ఉందో ఆ కండిషన్ సాటిస్ఫై చేస్తూ, ఓకే, ఇక్కడ కంటిన్యూ పెడదాము. ఇక్కడ ఇంకొక ఎల్స్ కండిషన్ రాద్దామండి, ఎల్స్. ఓకే, ఒకవేళ కానీ ఇది అవితే ఓకే, ఎల్స్ కండిషన్ రాసిన తర్వాత ఇన్ కేస్ ఫాల్స్ అయితే కంటిన్యూ చేయమని చెప్పేసి అన్నాను. ఫాల్స్ కాకపోతే ఎల్స్ కండిషన్లోకి వెళ్ళి టోటల్ ఈక్వల్ టు టోటల్ ప్లస్ ఐ. ఓకే, సో ఇక్కడ ఏం జరుగుతుందనంటే ఆల్రెడీ టోటల్ అని ఒకటి ఉంది ఇక్కడ పదం, ఆ టోటల్కి 0 అని అసైన్ చేశాను. ఆ 0 ప్లస్ ఐలోకి ఏ వాల్యూ వస్తే ఆ వాల్యూని యాడ్ చేయమని చెప్పేసి చెప్పానండి. సో ఎవ్రీ టైము ఈ ఫర్ లూప్ రన్ అయినప్పుడల్లా ఈ ఐ వాల్యూ చేంజ్ అయిపోతుంటుందండి. అలాగే నేను లోపల ఇంటర్నల్గా ఒక స్పేస్ని క్రియేట్ చేసుకుంటుందని చెప్తున్నాను కదండి. సో ఈ టోటల్ ఏం చేస్తుందంటే అండి, మనకి ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఐ తిరిగినప్పుడు ఎప్పటి వరకు అప్డేట్ అవుతుందని అంటే ఈ ఫర్ లూప్ కంప్లీట్ అయ్యే వరకు, ఈ వైల్ లూప్ని ఎక్కడి వరకు కంప్లీట్ చేయాలనుకుంటున్నాం అప్పుడు వరకు అనమాట అండి. ఓకే, సో అప్పుడు వరకు మనకి అవుతూనే ఉంటుంది. సో ఇప్పుడు ఫైనల్గా మనం ఐని ప్రింట్ చేద్దామండి. ఓకే, సో ఇప్పుడు ఐని ప్రింట్ చేశాను. సో ఇప్పుడు మనకు రావాల్సింది ఏంటంటే ఐ ప్రింట్ చేయకూడదు, ఎందుకంటే ఐని ప్రింట్ చేసామంటే మళ్ళీ ఐ వాల్యూస్ వస్తాయండి. ఇక్కడ మనం టోటల్ని ప్రింట్ చేసుకుందాం. ఎందుకు టోటల్ని ప్రింట్ చేసుకుందాం అంటే మనం ఆల్రెడీ ఒక్కొక్క దాన్ని యాడ్ చేస్తున్నాను. ఓకే, సో యాడ్ చేస్తున్నాను కాబట్టి టోటల్ని ప్రింట్ చేస్తున్నాను. ఓకే, చూడండి ఇక్కడ రన్ చేస్తున్నాను, 22 వచ్చింది. అయితే ఇది కూడా ఎలా జరిగిందో ఒక్కసారి మనం అందులో విజువలైజ్ చేద్దామండి. ఎడిట్ కోడ్ కొడుతున్నాను, పైథాన్ ట్యూటర్లో ఒక్కసారి విజువలైజ్ చేద్దాము. సో నెక్స్ట్ కొడుతున్నాను, నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే ట్రూ తీసుకుంది, నెక్స్ట్ 0 నెంబర్ తీసుకుంది, టోటల్ 0. ఓకే, టోటల్ ఏంటి 0 కింద డిఫైన్ చేసాం కాబట్టి 0 తీసుకుంది. సో ఇప్పుడు టోటల్లో వాల్యూ ఏం లేదు మనకి. ఓకే, సో నెక్స్ట్ లూప్లోకి వచ్చిందండి. లూప్లో ఫస్ట్ నెంబర్ ఏంటంటే 1, ఐ వాల్యూ 1 అయింది. సో 1 అయినప్పుడు ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వట్లా, ఏదండి ఇఫ్ కండిషన్ సాటిస్ఫై అవ్వట్లా. సో అవ్వట్లేదు కాబట్టి ఎల్స్ కండిషన్లోకి వెళ్ళిపోయింది. సో ఎల్స్ కండిషన్లో ఏంటంటే టోటల్ అనే దాంట్లో టోటల్ ఈక్వల్ టు టోటల్ ప్లస్ 1. టోటల్ ఏంటంటే కరెంట్ టోటల్ 0. ఓకే, సో 0 ప్లస్ ఐ వాల్యూ అంతా 1, 0 ప్లస్ ఐ. సో 1 అనేది ఈ టోటల్లోకి అప్డేట్ అవుతుంది అనమాట. చూడండి ఇక్కడ, అదిగోండి టోటల్లోకి అప్డేట్ అయ్యింది. ఇప్పుడు ఇంటర్నల్గా ఈ లూప్ కంప్లీట్ అవ్వలేదు కాబట్టి ఇంటర్నల్గా టోటల్లో 1 స్టోర్ అయ్యి ఉంటుందండి. మనకు కనబడేది 0 అయినా సరే 1ని స్టోర్ చేసుకుని ఉంటుంది అనమాట. సో ఎప్పుడు వరకు స్టోర్ చేసుకుంటుందని అంటే మనకి ఈ లాజిక్ అంతా కంప్లీట్ అయ్యే వరకు ప్రతిదీ కూడా స్టోర్ చేసుకునే ఉంటుందండి. చూడండి 3 స్టోర్ చేసుకుంది. సో 3 తర్వాత నెక్స్ట్ టోటల్ ఏమొస్తుందో చూసుకోండి, అదిగోండి 7 వచ్చింది. సో 7ని ఇప్పుడు ప్రజెంట్ 7 ఉందన్నమాట. ఈ స్టోరేజ్లో మనకి టోటల్ అనే వేరియబుల్కి 7 స్టోర్ అయ్యి ఉంది. సో అలాగా చివరి వరకు స్టోర్ అయిన వాల్యూని మనం ఇక్కడ ప్రింట్ చేసాం కాబట్టి, సో బయటకు వచ్చి ఈ లూప్ నుంచి బయటకు వచ్చి ప్రింట్ చేసాం కాబట్టి ఆ టోటల్ మనకి ప్రింట్ అయిందనమాట. ఓకే, సో ఐ థింక్ మీకు అర్థమైందని నేను ఇప్పుడు అనుకుంటున్నాను వేరియబుల్ గురించి. సో ఇన్ కేస్ ఇంకా ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే దయచేసి కమెంట్ చేయండి. ఓకేనండి, బాయ్ అండి.